ఏమండి ఇప్పుడే అనగనగా ఒక రాజు అయితే చూడడం జరిగింది. అబ్బబ్బబ్బా! చాలా అంటే చాలా బాగుంది. కామెడీ అయితే మాత్రం హిలేరియస్. కరెక్ట్‌గా చెప్పాలంటే మనం 2013, 14, 15, 16 ఆ టైంలో 'జబర్దస్త్' చూసి ఎలాగైతే నవ్వుకునేవాళ్ళమో అలా ఫుల్ నవ్వుకున్నా అనమాట. ఇంకోటి 'జాతరత్నాలు' కూడా అదే కామెడీ. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అని వచ్చాను. కానీ అక్కడ కామెడీ ఉంది అనమాట. కథ ఉండదు. ఇక్కడ కథతో పాటు కామెడీ చాలా అంటే చాలా బాగుంది. నవీన్ పోల్శెట్టి అలాగే మీనాక్షి చౌదరి కాంబినేషన్ చాలా అంటే చాలా కలర్ఫుల్‌గా బావుంది. అంటే కొత్త కాంబినేషను ఎలా ఉంటదనుకున్నా సూపర్ చేసింది మీనాక్షి చౌదరి. ప్రతి పండక్కి వస్తుంది. మంచి హీరోయిన్ నిజంగా గోల్డెన్ లెగ్ అనుకోవచ్చనమాట. అలాగే కమెడియన్స్ 'చమ్మక్ చంద్ర' గాని, 'సత్యశ్రీ' గాని, అలాగే రంగస్థలం మహేష్ గాని, మన 'బుల్‌రాజ్' క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక 6, 7 సార్లు వస్తాడు. కమర్షియల్ క్యారెక్టరు. చాలా అంటే నవ్వులు తెప్పిస్తున్నాడనమాట. మన 'శంకర్ వరప్రసాద్‌లో' కూడా సేమ్ అలాగే నవ్వులు తెప్పించాడు. 'బుల్‌రాజు' ఈ సంక్రాంతికి ఉంటే చాలా బాగుంది. ఫైనల్‌గా మన 'నాగవంశి' గారైతే మాత్రం ఈ 9 నెలల్లో కొంచెం ఏదో డిసప్పాయింట్‌లో అనిపిచ్చారు. కానీ ఇప్పుడు అయితే మాత్రం ఆ 9 నెలల ఏదైతే అమౌంట్ ఉంటదో అది రికవరీ ఈ సినిమాతో అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కామెడీ అదిరిపోయింది. ఫైనల్‌గా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. మనం కూడా అంతే డబ్బులైతే కష్టపడి సంపాదించాలి. అంతేగాని తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించనే ఆలోచన అయితే మాత్రం ఉండకూడదు. పొలిటికల్‌గా చూపిచ్చారు. మీరు కూడా మారండి. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఇది నా రివ్యూ.